హలో ఫ్రెండ్స్, డబ్బు, పదవి, అధికారాన్ని చూసి చేసే మర్యాద కన్నా వ్యక్తిత్వాన్ని చూసి ఇచ్చే గౌరవం ఎంతో గొప్పది. నిప్పుల్లో కాలనిదే బంగారం కూడా సరైన ఆకృతిని రూపుదిద్దుకోదు. మరి నీకు మాత్రం బాధలు పడినదే, కష్టాలు అనుభవించనిదే విజయం ఎలా లభిస్తుంది? ఇప్పుడు నీపై పడే ప్రతి రాయిని నీ అద్భుతమైన భవిష్యత్తుకి పునాదిగా మలుచుకో. మనల్ని ప్రేమించిన వారికి మనం గొప్పగా ఏమీ చేయనవసరం లేదు. జీవితంలోని ప్రతి సందర్భంలో వాళ్ళకు తోడుగా ఉంటే చాలు. 10 మందికి సాయం చేయడం గొప్ప కాదు, కానీ వాళ్ళల్లో ఒకరి దగ్గర నుంచి కూడా తిరిగి ఏమీ ఆశించకుండా ఉండటమే గొప్ప. గెలవడానికి ఉన్న ఏకైక మార్గం కష్టపడటం మాత్రమే. అది మానుకొని షార్ట్ కట్లు వెతకడం మొదలు పెడితే ఉన్న స్థానం నుంచి కూడా పడిపోవడం తప్పితే మరేం లాభం ఉండదు. ఏ పని చేయడానికైనా మొదట కావాల్సింది ప్రణాళిక. సరైన ప్రణాళిక, దాన్ని అమలు చేయగల సత్తా ఉంటే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. ఏ ఇల్లు, ఏ ఊరు, ఏ దేశమైతే స్త్రీలను గౌరవిస్తుందో, వారి అభిప్రాయాలకు ప్రాముఖ్యతనిస్తుందో ఆ దేశం లేదా సమాజం సిరి సంపదలతో వర్ధిల్లుతుంది అంటారు. ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదగాలంటే ఎవ్వరూ చేయనంత సాధన చేయాలి. ఎవ్వరూ పడనంత కష్టపడాలి. ఎవరూ ఊహించినంత పట్టుదలతో ఉండాలి. అటువంటి వారికి మాత్రమే అంతటి విజయాలు సాధ్యమవుతాయి. మనల్ని మోసం చేసిన వారికి మనం వేసే అతిపెద్ద శిక్ష వారిని క్షమించి వదిలేయడమే. అది మన హుందాతనాన్ని, వారి తప్పుడు బుద్ధిని ప్రదర్శిస్తుంది. ఒక మనిషి యొక్క అసలు సిసలైన సత్తా బయటపడేది అతడు గెలిచినప్పుడు కాదు, ఓటమి పాలైనప్పుడు. ఆ ఓటమి బాధ నుండి అతడు ఎలా బయటపడి తనను తాను సంస్కరించుకున్నాడో అన్నదే అతని యొక్క మానసిక, శారీరక శక్తియుక్తుల్ని తెలియచేస్తుంది. మనలో ఎప్పుడైతే నేనే అన్న అహంభావం పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఎదుటివారిపై చిన్న చూపు ఏర్పడుతుంది. అది భవిష్యత్తులో అవతలి వారికన్నా మనకే ఎక్కువ నష్టాన్ని కలుగచేస్తుంది. కాబట్టి మనకు ఎంత తెలిసినా, ఎంత గొప్ప విజయాలు సిద్ధించినా వినయంతో ఉండడం నేర్చుకోవాలి. రేపేం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. కాబట్టి ఉన్నన్నాళ్ళు ఎవరితో ఎటువంటి తగాదాలు, గొడవలు లేకుండా నలుగురితో కలిసి నవ్విస్తూ ఆనందంగా జీవితం. కాలం కలిసి రావట్లేదు, అయిన వాళ్ళు ఎవరూ సహాయం చేయడం లేదు అనే కుంటి సాకులు చెప్పడం మాని, ఎవరైతే తమ స్వశక్తితో కష్టపడి తనకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుంటారో అటువంటి వారి ముందు ఆ విధి కూడా తల వంచి తీరుతుంది. మన జీవితంలో 2 తేదీలు ముఖ్యం. మన సమాధిపై రాసే జనన, మరణ తేదీలు అవి. కానీ ఆ 2 తేదీల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో మనం ఏం చేశామనేది మాత్రమే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు. జీవితంలో కావలసిన దానికంటే ఎక్కువ పొందటానికి ఒకే ఒక్క దారి, దాన్ని పెద్ద అడ్వెంచర్గా చూసి ధైర్యంగా ముందుకెళ్లడమే. ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది ముఖ్యం కాదు, ఆయా సంవత్సరాలలో ఎంత ఆనందంగా జీవించామన్నది అదే ముఖ్యం. నేను ఈ ప్రపంచాన్ని మార్చగలను అన్న పిచ్చి నమ్మకంతో ఉన్నవాళ్లే ఈ లోకాన్ని నిజంగా మార్చగలరు. జీవితంలో మనం ఎంతో ఇష్టమైన పనిని చేస్తున్నాం అనుకోండి, దాని గురించి మనకు ఒకరు గుర్తు చేయడమో, ఒత్తిడి చేయాల్సిన అవసరమో ఉండదు. మన గమ్యమే మనల్ని ఆ దిశగా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు, దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు, దాని గురించి పనిచేయడం తెలియాలి. తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు. తనపై తనకే నమ్మకం లేని వ్యక్తి ఇక ఇతరుల నమ్మకాన్ని ఎలా పొందగలడు? మన మనసును మనం కంట్రోల్ చేసుకోలేకపోతే, అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. జీవితంలో మనం కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయానికి అవతలి వైపు దాగి ఉంటుంది. ఆ భయం అనే గోడను బద్దలు కొట్టినప్పుడే మనకు కావలసిన దాన్ని మనం దక్కించుకోగలుగుతాం. లైఫ్లో ఎదురయ్యే కష్టాలే ఆర్డినరీ వ్యక్తులను ఎక్స్ట్రాడినరీ వ్యక్తులుగా మార్చేస్తాయి. తుఫాను తట్టుకుని నిలిచినవే బలమైన చెట్లు. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లు అనే కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు. మీ మాటలు, మీ ఆలోచనలు కేవలం
మీ మూడ్ని మాత్రమే కాదు, మీతో పాటు ఉండే చాలామంది మూడ్ను కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే మంచి ఆలోచనలు చేయండి, ఇతరులతో ప్రేమగా ఉండండి. జీవితం మొత్తం ఎగుడు దిగుడు దారిలోనే కొనసాగుతుంది. అయితే పైకి వెళ్ళినప్పుడు పొగరు పెరగకుండా, కిందకి వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళేవాడే నిజమైన విజేత. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం, తత్ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. అర్థరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం ఎంతో గొప్పది. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దానికోసం ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. ఆలోచన మరియు ఆచరణ, ఈ రెండిటిలో ఆలోచన ప్రాధాన్యత కేవలం 20% మాత్రమే. ఆచరణ మీదే మన విజయం ఆధారపడి ఉంటుంది. అమ్మా నాన్నలను మించిన స్వచ్ఛమైన ప్రేమ మనకు ఈ లోకంలో మరెక్కడా దొరకదు. వారి రుణం తీర్చుకునేందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం వారిని సంతోషంగా ఉంచడమే. సూర్యభగవానుడు చీకటిని చీల్చి లోకానికి వెలుగును ప్రసాదించినట్టుగా మన జ్ఞానం మన చుట్టూ ఉన్నవారి జీవితాల్లోని అంధకారాన్ని పారద్రోలి 10 మందికి మంచిని చేకూర్చాలి. నిద్రని, బద్ధకాన్ని, మనసుని జయించిన వారికి ఈ లోకంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మనం మాట్లాడే మాట బాధలో ఉన్నవారికి ఓదార్పునివ్వాలి. చేసే సాయం కష్టాల్లో ఉన్నవారికి ఆకలి తీర్చాలి. మనం ఆలోచించే ఆలోచనలు కొత్త తరానికి మార్గం కావాలి. రక్తపు బొట్టు నేలను తడపనిదే యుద్ధం గెలవలేం. అలాగే చెమట చుక్క చెందనిదే జీవితంలో విజయం సాధించలేం. గెలుపు నుండి వచ్చే గర్వం కన్నా ఓటమి నుండి పుట్టే కసి అత్యంత శక్తివంతమైనది. మనం మంచి చేస్తున్నప్పుడు అభినందించి, తప్పు చేస్తున్నప్పుడు మందలించేవాడు స్నేహితుడు. అయితే మనం తప్పు చేస్తున్నా లేక ఒప్పు చేస్తున్నా ఎల్లప్పుడూ మన వెంట ఉండేవాడే ప్రాణ స్నేహితుడు. మనం ఆలోచించే ఆలోచనలు మనల్ని బాధ పెట్టగలవు, అలాగే సంతోషపెట్టగలవు. మనం వాటిని దేనికి ఉపయోగిస్తున్నామన్న దాని మీదనే మన గొప్పతనం ఆధారపడి ఉంటుంది. లోతు తెలియని నదిలో 2 కాళ్ళు పెట్టి దూకేవాడి కన్నా మొదట 1 కాలు పెట్టి పరీక్షించి ఆ తర్వాత 2వ కాలు పెట్టేవాడికే బ్రతికే అవకాశం ఎక్కువ. అలాగే ఒక పనిని ఎలా పడితే అలా చేసేవాడి కన్నా ఒక ప్రణాళికాబద్ధంగా చేసేవాడికే గెలిచే అవకాశం ఎక్కువ. మనం ఒక విషయంపై ఎంతగా ఆశ పెంచుకుంటామో అది విఫలమైనప్పుడు అంతకు మించిన నిరాశకు గురవుతాం. అంతటి నిరాశను తట్టుకొని తిరిగి ప్రయత్నం కొనసాగించాలంటే అది అనుభవంగా అనిపిస్తుంది. కాబట్టి మనం అనుకున్న పనిలో గెలుపు ఓటముల గురించి పక్కన పెట్టి చేసే పని మీద శ్రద్ధ పెట్టడం ద్వారా కోరుకున్న లక్ష్యాన్ని త్వరగా సాధించగలుగుతాం. మనం వ్యసనాలకు ఎంత దగ్గరగా వెళ్తామో మన లక్ష్యం మన నుంచి అంత దూరంగా వెళ్ళిపోతుంది. కాబట్టి అటువంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ వీలైనన్ని మంచి లక్షణాలను మనలో పెంపొందించుకోవాలి. ఒక పని గురించి 100 సార్లు ఆలోచించిన దక్కని ఫలితాన్ని ఒక్కసారి ప్రయత్నించడం ద్వారా సాధించగలుగుతాం. విజేత కావాలంటే ప్రతిభ ఒక్కటి ఉంటే సరిపోదు, కొంత ఓర్పు కూడా కావాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసిన పని త్వరగా ఫలితాన్ని అందించకపోవచ్చు. అలాగనే మన పనిని మధ్యలోనే ఆపేస్తే ఎన్నటికీ విజయం పొందలేం. సహనంతో ఆపకుండా ప్రయత్నించేవాడే ఎప్పటికైనా విజయం సాధించాడు. కన్నీరు చాలా విలువైనది. దాన్ని అనవసరమైన వ్యక్తుల కోసం వృధా చేయకు. మనం చెప్పేది అబద్ధమైనా కూడా కాన్ఫిడెంట్గా చెబితే ఒక క్షణం అది నిజమే అనిపిస్తుంది. కాబట్టి మనం ఏం మాట్లాడినా ఏం చేసినా పూర్తి కాన్ఫిడెన్స్తో చెబితే ఏది అసాధ్యం కాదు. కష్టం బిచ్చగాన్ని సైతం మహారాజుని చేయగలదు, కానీ బద్ధకం కుబేరుని సైతం నడి రోడ్డుకి ఈడ్చగలదు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు అంటే అర్థం మార్పును చూసి భయపడుతున్నావని. బలవంతులతో వైరం ఎంత ప్రమాదకరమో చెడు వ్యక్తులతో మూర్ఖులతో సహవాసం అంతకుమించి ప్రమాదకరం. ఇది గుర్తుపెట్టుకో.